ఇప్పుడు దాకా తెచ్చిన, చెక్ చేద్దాం ఇక. ఆహా, గురి ఎక్కువ వేసి పెట్టింది మొత్తం. అదే ఉంటుంది ఒక అర్ధ కిలో. నేను కొట్టేదాం ఇక. తీసి చూపెడతా దీన్ని. అది ఒకటి ఉంది అనుకున్నా, కానీ రెండు ఉన్నాయి ఆ జాగాల్ని. అంటే కింద చూసుకోలేదు, దాంట్లో లేపితే ఇంకో లేదు తెలియదు. ఇంకా చెక్ చేసుకుంటూ పోవాలి ఇక. నాకు ఈడ ఒకటి పడ్డది, ఇంకా ఏముంటుందో చూడాలి ఇది. అరే చిక్కదా, ఒకటే ఒగ్గర మీద ఉంది. ఒకటేసారి జక్కిస్తాం దానికి. మిరగల్ ఇప్పుడు దాకా 2 రోటలు తీసినాం కదా, ఇది మిరగలు పడ్డది. ఇది ఇంకోటి, కానీ టేస్ట్ బాగుంటాయి, కానీ ముళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఇక కొట్టేద్దాం దీనికి, ఇక కొట్టి చూపెడతా. ఇప్పుడు ఇది కొట్టిందే, ఇప్పుడు దాకా ఇక ఇంకా చిక్కు తీయలేదు దీనికి. కానీ ముళ్ళు లేకుండా కానీ టేస్ట్ ఎక్కువ బాగుంటుంది, అందుకే చాలామంది చాలా ఇష్టపడుతుంది దీన్ని. ఇవి రోటకేమో తప్పదారు జర ముళ్ళు తక్కువ ఉంటాయి, కానీ దీనికి జర ముళ్ళు ఎక్కువ ఉంటాయి. దానికి జర ఒకరు తీసుకుంటే ఒకరు తీసిన వాళ్ళు అయితే తీసుకోరు అనుకో, కొందరైతే చాలా ఇష్టపడతారు దీన్ని. ఇంకా చూద్దాం, ఇంకా మస్తు చెక్ చేసుకుంటూ పోదాం. మన వీడియో చూస్తున్నారు కానీ దాన్ని లైక్ చేయకపోవచ్చారు, లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగాల మొత్తం నీళ్ళే ఉంటుండే, కానీ మొత్తం దిగిపోయినాయి. ఒక 5-6 రోజుల నుంచి మొత్తం నీళ్ళు దిగుతూనే ఉంటున్నాయి మొత్తము. ఇవి చూడొచ్చు, మొత్తం ఇవన్నీ నీళ్ళే ఉంటుండే. ఈ వాగు నిండా నీళ్ళు ఉండే, ఒకసారి ఫస్ట్ వీడియోలో ఉంటుంది, కానీ మొత్తం నిండింది చూపెట్టింది ఒకసారి ఎర్ర నీళ్ళలా. లాస్ట్ దాకా చూడండి. మనకి ఈడొకటి ఇంకోటి పడ్డది. ఇది రౌట్ ఉంది మొత్తం. ఆగవే, ఇది రౌట్ అంటారు దీన్ని. ఒక్కొక్కరు చాలామంది ఏదో పేర్లతో పిలుస్తారు, కానీ నేనైతే దీన్ని రౌట అంట. ఇక తీసేద్దాం, దీనికి కొట్టేసినాం కదా, తీసేద్దాం ఇక. ఏం చేద్దాం, లాగాలే పడతాయి ఇక, తప్పదు కదా ఇక. మనకొకటి ఇంకోటి పడ్డది ఈడనే, తీసిన జాగాలో ఇంకో జర్ర ముంగడు పోతే చిక్కింది. ఇంకా దానికి ఇది పడినట్టుంది, ఇప్పుడు పడ్డట్టుంది. చిక్కు ఎక్కువ వేయలేదు ఇది. నీకేమైనా పడ్డాయా గండ్లా? ఇది అంతే ఉంటుంది, కానీ 1/2 కిలో సైజు ఉంటుంది మొత్తము. ఏం లాస్ట్ దాకా వీడియో మర్చిపోకండి, ఒక కట్ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు. ఇంత నీళ్ళలో మనం కష్టపడి వీడియోలు తీసినందుకైనా అది చూసుకోండి. ఇక తీసేద్దాం ఇక మనకి ఇంకోటి పడ్డది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నాకు ఒక చేప చూపెడతా, నాకు చాలా ఇష్టం అది చేప అంటే. ఫ్రై కంటే చాలా సూపర్ వస్తుంది. 2 ఒక్కజాలు పడ్డాయి. వాటిని ఫస్ట్ దీన్ని ముగిద్దాం. దీన్ని వేసేసినప్పుడు దాని గురించి చెప్తా. ఈ చేప అనేది బాగా టేస్ట్ బాగుంటుంది. ఫ్రైకైనా కానీ కూరకైనా కానీ తీసుమార్కండి, కానీ మంచి సూపర్గా ఉంటుంది.
దీని కాస్ట్ ఒక 150 దాకా ఉంటుంది, కానీ మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకా బయట చూసుకుంటే ఎంత పడుతుంది నాకు తెలియదు, కానీ ఇట్లా లోకల్గా ఫ్రెష్గా చిక్కాలంటే 150లో చిక్కేస్తారు. ఇప్పుడు తెలిసిన మామూలుగా తగ్గా అంటే 100 రూపాయల కాడికి ఇచ్చేస్తారు. కానీ చిన్న సైజు పెద్ద సైజులో ఉంటే కిలో సైజులో ఉంటే మీకు 150 దాకా ఇచ్చేస్తారు మొత్తం. కానీ బాగుంటాయి, తీసుకోవచ్చు దీన్ని. చిన్నపిల్లలైనా కానీ ఈజీగా తినేస్తారు. ముళ్ళు లేకుండా ఉండాలి అంటే ఈ చేపలు ముట్టుకోవచ్చు. బేఫికర్ ఇది. పాంప్లెట్ కానీ పెద్ద హోటల్లో వీటల్లో చాలామంది చేస్తారు, మీరు చూడొచ్చు వయసుల కాడ అవి. కానీ బాగుంటాయి ఇవి. ఈ 2 చేపలు ఒకసారి పడ్డాయి కదా, మొత్తం చిక్కేసి పెట్టినాయి మొత్తం. ఇక దియ్యనికి గుద్దాలని ఇక దీంతో. ఇదైతే సూపర్. ఇది పడ్డాలని నాకు చాలా హ్యాపీ. నాకు అదే ఇంకో పాంప్లెట్ అదే పడ్డది ఇంకోటి. ఇక 2 జోడితో వచ్చిండే కదా, ఒక రౌట్ అది, అని నాకు సింగిల్గా ఇంకోటి వచ్చేసింది. సూపర్. చూడండి నల్ల ఎట్లున్నో చూడది. ఇక తీసేద్దాం దీనికి. 2 పడ్డాయి ఇక దీన్ని బట్టి మనకి ఏమో పెద్దది పడినట్టుంది. అబ్బో ఏం పెద్దది రా. ఓహో, ఇంతగానో పురేసి పెట్టింది ఇది, ఏదో పెద్దది పడ్డది అనుకున్నాను దీన్ని. ఇక మన వాళ్ళతో అయిపోయినాయి. ఇగో బెండ్ అయితే గిడికి దగ్గర ఉన్నది, అయిపోయింది. మన వీడియో మంచిగా నచ్చితే మీరు లైక్ చేసి ఇవ్వండి, సపోర్ట్ బి చేయండి జరా. ఇగో ఇంత నడి ఎట్లా ఒక్క చేత్తో పట్టుకొని వీడియోలు ఇస్తున్నాను. మనకైనా ముందు వీడియోలు తీయాలంటే మనకు ఆశ ఉండాలి కదా, దానివల్ల లైక్ చేసి ఇవ్వండి. ఓకే, బాయ్.